ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యం వినుచున్న మీకందరికీ శుభములు. ఈ దిన వాగ్దానము, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, కృతజ్ఞులై విండుడి. కొలసి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నీ హృదయమును ఏలుచున్నది ఏది అంటే, నేటి ఆధునిక ప్రపంచంలో పైకి నవ్వుచూ కనబడినను హృదయములో దుఃఖము, పైకి అన్నీ ఉన్నవారి వలె కనబడినను హృదయములో చెప్పుకోలేని బాధలు, నెమ్మది లేని పరిస్థితి, కృంగుదల. బహుశా వాక్యం వినుచున్న నీ జీవిత స్థితి ఇదే అయితే, ఈ దినము ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయమును తన పరలోకపు సమాధానముతో నింపుటకు ఇష్టపడుచు ఉన్నాడు. ఈ సమాధానము సమస్త జ్ఞానమునకు మించినది, పరసంబంధమైనది. ఈ సమాధానము కొరకు ఇప్పుడే ప్రార్థించుము. సమాధానము కోల్పోవటకు కారణం కృతజ్ఞత లేకపోవటమే. మనము పొందిన మేలులు అది దేవుని ద్వారానైనా మనుషుల ద్వారానైనా కావచ్చు, వారి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండుము. పరలోకపు దేవుని సమాధానము నీ హృదయములో ఏలుబడి చేయుచుండును. ప్రభు కృప నీకు సహాయము చేయునుగాక. ఆమేన్.